హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన జీవితంలో ఎదగడానికి ఓ సరదా దారి గురించి మాట్లాడుకుందాం. అదేంటో తెలుసా? కొత్త విషయాలను ట్రై చేయడం. ఫ్రెండ్స్, గ్రోత్కి సంబంధించిన ఒక చిన్న సీక్రెట్ తెలుసుకోవడానికి రెడీయా? నమ్మండి, ఇది మన ఆలోచించే పద్ధతినే మార్చేస్తుంది. సరే, ముందుగా మనందరికీ చాలా ఇష్టమైన ఓ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మన కంఫర్ట్ జోన్. అదెలా ఉంటుందంటే ఓ వెచ్చడి దుప్పట్లాగా హాయిగా సేఫ్గా ఉంటుంది. కానీ ఆ దుప్పట మనల్ని బయటకు వెళ్ళి ఆడుకోకుండా ఆపేస్తుంది కదా, అలా అన్నమాట. అసలు కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనకు అన్నీ తెలిసిన పనులే చేస్తూ సేఫ్గా అంత మన కంట్రోల్లోనే ఉంది అని ఫీల్ అయ్యే ఒక చోటు. ఫర్ ఎగ్జాంపుల్, రోజూ ఒకే రకమైన లంచ్ బాక్స్ తినడం లాంటిది. మరి మనం ఎందుకని అక్కడే ఉండిపోతాం? ఎందుకంటే మనసులో ఒక చిన్న వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, ఇది చాలులే, రిస్క్ తీసుకోవడం ఎందుకు, అన్నీ ఇలాగే జరగనివ్వు అని చెప్తూ ఉంటుంది. తెలుసా, ఈ ఆలోచనలే మనల్ని కట్టుపడేస్తాయి. కాని మనం ఒకటి గమనించాలి, ఈ హాయిగా ఉండే ప్లేస్ నెమ్మదిగా మనల్ని బంధించే ఒక పంజరంలా మారిపోతుంది. అప్పుడు లైఫ్ కొంచెం బోరింగ్గా, చిన్నదిగా అయిపోయినట్టు అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూద్దామా? మన ఆలోచనల్లోనే రెండు దారులుంటాయట. అచ్చం మనం ప్రయాణంలో రెండు రోడ్లు చూసినట్టు. ఒకటి భయానికి దారి తీస్తుంది, ఇంకోటి కొత్తదనాన్ని తెలుసుకోవాలనే ఆసక్తికి. మరి మనం ఏ దారి ఎంచుకుంటాం? చూడండి, ఆ పాత ఆలోచన అంటే ఆ భయపడే వాయిస్ ఉంది కదా, అది ఎప్పుడూ ఫెయిల్ అయితే ఏంటి, జనాలేమనుకుంటారు అని అడుగుతూ ఉంటుంది. కానీ ఆ కొత్త ఆలోచన అంటే ఆ క్యూరియస్ వాయిస్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాంలే అంటుంది. దీన్నుంచి ఏదైనా నేర్చుకోవచ్చు కదా అని చెప్తుంది. చిన్న చిన్న అడుగులు వేసినా పర్లేదు అని మనకు ధైర్యమిస్తుంది. సో ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వెయిట్ చేయడం కన్నా ట్రై చేయడం ఎప్పుడూ బెటర్. మనం ప్రయత్నించినప్పుడే కదా ఏదైనా నేర్చుకుంటాం, ముందుకు వెళ్తాం. సరే, ఇప్పుడు ఈ థింకింగ్ రియల్ లైఫ్లో ఎలా వర్క్ అవుతుందో కొన్ని సింపుల్ స్టోరీస్తో చూద్దాం. రెడీనా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇమాజిన్ చేసుకోండి, ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు మనలాగే. వాళ్ల పేర్లు రాహుల్, ఆశ. వాళ్ల కథ మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. రాహుల్ ఉన్నాడు కదా, అతను ఎప్పుడూ కొత్తవి ట్రై చేస్తాడు. స్కూల్లో డిబేట్స్, కాంపిటీషన్స్ అన్నింటిలో ఉంటాడు. కొన్నిసార్లు ఫెయిల్ అయినా సరే ప్రతిసారి ఏదో ఒకటి నేర్చుకుంటాడు. కాని ఆశ అలా కాదు. తను ఎప్పుడూ సేఫ్ సైడ్ ఉంటుంది. తప్పులు చేస్తానేమో అని భయపడి కొత్త యాక్టివిటీస్కి దూరంగా ఉంటుంది. మరి రిజల్ట్ ఏమైందో తెలుసా? రాహుల్ చాలా కాన్ఫిడెంట్గా కొత్త స్కిల్స్తో పెరిగాడు. కాని పాపం ఆశ మాత్రం తను అక్కడే ఆగిపోయినట్టు ఫీల్ అయింది. ఇప్పుడు మనం గ్రోత్కి సంబంధించిన 3 సింపుల్ నిజాలు చూద్దాం. ఫస్ట్ది విత్తనం కథ. ఆలోచించండి, ఒక విత్తనం చెట్టు అవ్వాలంటే ఏం చేయాలి? దానిపైన ఉన్న షెల్ని పగలగొట్టుకుని బయటకు రావాలి. అంటే మన గ్రోత్కి కూడా కొంచెం ఇబ్బంది అవసరమన్నమాట. ఇక రెండోది రతన్ టాటా గారి స్టోరీ. ఆయన ఎన్నో కొత్త ఐడియాలు ట్రై చేశారు, కొన్ని ఫెయిల్ అయ్యాయి. కానీ ఆ ప్రయత్నాలే టాటా గ్రూప్ని ఇంత స్ట్రాంగ్గా నిలబెట్టాయి. మూడోది గూగుల్ స్టోరీ. వాళ్ళ ఎంప్లాయీస్కి కొత్తవి ట్రై చేయడానికి ఫ్రీడమ్ ఇస్తారు. అలా పుట్టిందే మనం రోజూ వాడే జీమెయిల్ లాంటి ప్రోడక్ట్స్. ఈ కథలన్నీ విన్నాం కదా, ఇప్పుడు మన టర్న్. మనం కూడా ఒక చిన్న కొత్త స్టెప్ ముందుకు వేయడానికి రెడీ అవ్వాలి. మరి మనం ట్రై చేయగలిగే సింపుల్ కొత్త విషయం ఏముంటుంది? ఒక్కసారి మన గురించి మనం ఆలోచిద్దాం. అదేం పెద్ద విషయాలవ్వక్కర్లేదు. ఈ చిన్న ప్రశ్నలు మనల్ని మనం వేసుకుందాం. రెడీనా? ఫస్ట్, ప్రస్తుతం నేను ఏ కొత్త విషయాన్ని చెయ్యకుండా ఆపేస్తున్నాను? అది ఒక కొత్త స్కిల్ కావచ్చు, లేదా ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ కావచ్చు. నెక్స్ట్, ఈ నెలలో నేను ఏ చిన్న ఎక్స్పెరిమెంట్ చేయగలను? మేబీ ఒక కొత్త అలవాటు, లేదా రోజూ ఏదైనా నేర్చుకోవడం. ఇక లాస్ట్ది, ఒకవేళ నేను ట్రై చేస్తే జరిగే వర్స్ట్ థింగ్ ఏంటి? బహుశా ఒక చిన్న ఫెయిలియర్ ఏమో. కాని గుర్తుంచుకోండి, అది కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సరే, మీకోసం ఒక చిన్న యాక్షన్ టిప్. ఈ వారం మీకు జస్ట్ కొంచెం భయం కలిగించే ఒక చిన్న కొత్త పనిని ట్రై చేయండి. అది చాలా చిన్నదైనా పర్లేదు, కానీ ఖచ్చితంగా చేయండి. ఓకేనా? దుర్గా సార్ చెప్పిన ఈ మాట
ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, జీవితం వేచి చూసినప్పుడు కాదు, ప్రయత్నించినప్పుడు మారుతుంది. ఎంత మంచి మాట కదా! ఈ రోజు నుండి మనమందరం మన డైలీ లైఫ్లో ఒక చిన్న మాట అనుకుందాం. నేను కొత్త విషయాలు ట్రై చేయడం వల్లే ఎదుగుతాను. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, రోజూ చిన్నగా నేర్చుకోవటం ఏదో ఒకరోజు పెద్ద సక్సెస్కి దారితీస్తుంది. మళ్ళీ కలుద్దాం.